ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటితో ఈ విచారణ ముగించనుండగా కాసేపట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పిటిషన్లను విచారించనున్నారు. మొదట కడియం శ్రీహరి పిటిషన్పై, ఆ తర్వాత దానం నాగేందర్ పిటిషన్పై విచారిస్తారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేయగా, దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటితో ఈ విచారణ ముగించనుండగా కాసేపట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పిటిషన్లను విచారించనున్నారు. మొదట కడియం శ్రీహరి పిటిషన్పై, ఆ తర్వాత దానం నాగేందర్ పిటిషన్పై విచారిస్తారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేయగా, దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటితో ఈ విచారణ ముగించనుండగా కాసేపట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పిటిషన్లను విచారించనున్నారు. మొదట కడియం శ్రీహరి పిటిషన్పై, ఆ తర్వాత దానం నాగేందర్ పిటిషన్పై విచారిస్తారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ వేయగా, దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, మరి కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లో అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి పిటిషన్ల విచారణ ప్రారంభం కాబోతుంది. ఇవాల్టితో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. మొదట కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ని స్పీకర్ విచారించబోతున్నారు. గతంలోనే 2 పర్యాయాలుగా ఈ పిటిషన్ మీద స్పీకర్ దగ్గర అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ముగిసింది. కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ, జడ్జిమెంట్ కూడా ముగిసింది. ఈ కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి పిటిషన్ల విచారణ ఇవాల్టితో ముగింపు పలకబోతుంది. దీంతో పిటిషన్కు సంబంధించినటువంటి విచారణ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి జడ్జిమెంట్ ఎప్పుడు స్పీకర్ ప్రకటిస్తారనేటువంటి అంశం ఇవాళ విచారణ తర్వాత తెలుస్తుంది. ఇవాళ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైనల్ గా జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ కావడంతో ఉదయం కడియం శ్రీహరి అసెంబ్లీకి వచ్చి తన అడ్వకేట్లతో మాట్లాడి వెళ్లారు. తర్వాత దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇవాళ స్పీకర్ దగ్గర ఏం విచారణలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో తమకు సంబంధించినటువంటి అఫిడవిట్ ను గానీ, పార్టీ ఫిరాయించారు అనేటువంటి ఫిర్యాదు మీద తమ వాదనని గానీ పూర్తి స్థాయిలో వినిపించినటువంటి పరిస్థితి లేదని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ విచారణలో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏం చెప్తారు, దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏం చెప్తారు అనే అంశం కూడా చూడాలి. దానం నాగేందర్కి సంబంధించి బీఆర్ఎస్ తో పాటు అటు బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇప్పటికే 2 పర్యాయాలుగా
దానికి సంబంధించి పిటిషన్కి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించారు. కాబట్టి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల విచారణ ఇవాళ ముగుస్తుంది. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత జడ్జిమెంట్కు సంబంధించి ఆ ఎమ్మెల్యేలకి సమాచారాన్ని ఇస్తూ ఒక నోటీస్ని కూడా జడ్జిమెంట్ తేదీని ప్రకటిస్తూ స్పీకర్ చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇవాళకైతే ఈ విచారణ ముగియబోతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.